హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ డ్రై గులాబ్ జామ్. ఎక్కడ క్రాక్స్ లేకుండా జ్యూసీగా చాలా పర్ఫెక్ట్గా మనం చాలా సింపుల్గా ఇన్స్టెంట్ గులాబ్ జామున్తో మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి మనం ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ ఉంటుంది కదా, మనకి రెడీమేడ్గా దొరుకుతుంది, దాన్ని తీసుకోవాలి. నేను ఆచి తీసుకున్నాను, మీకు నచ్చిన బ్రాండ్ మీరు తీసుకోండి. దాంట్లోకి 4 to 5 టేబుల్ స్పూన్స్ గీ వేసుకుంటున్నాను నేను. గీ వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మరీ గట్టిగా చపాతీ పిండిలా కాకుండా కొంచెం స్మూత్గానే మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఎక్కడ క్రాక్స్ లేకుండా వస్తాయి. సో ఇప్పుడు పిండిని రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు పాకం రెడీ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి 400 grams షుగర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 లీటర్ వరకు వాటర్ పడతాయి. ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకుంటూ మనం పంచదార పాకాన్ని రెడీ చేసుకోవాలి. ఈ పంచదార పాకం మనకి బాగా తిక్కగా రాకూడదు, అలాగని బాగా పల్చగా కూడా ఉండకూడదు. లైట్గా కొంచెం లైట్గా తీగ పాకం స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా మనం చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలా మధ్యలో తిప్పుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం దీన్ని బాగా మరిగించుకుంటూ ఉండాలి. ఈలోగా మనం నానబెట్టిన పిండి ఉంది కదా, దాన్ని ఒక 20 minutes వరకు నానబెట్టాం కదా, ఇప్పుడు దాన్ని మనం నీట్గా బాల్స్ లాగా చేసుకోవాలి. మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. చూసారు కదా, ఎక్కడ క్రాక్స్ లేకుండా బాగా వచ్చాయి. ఇప్పుడు చూడండి, పాకం కూడా రెడీ అవుతుంది. చూసారు కదా, లైట్గా అలా తీగలాగా సాగుతుంది కదా, అలా ఉంటే సరిపోతుంది. షుగర్ ఇంకా ఎక్కువగా తీసుకునే వాళ్ళైతే మీకు నచ్చినట్టుగా మీ కన్సిస్టెన్సీలో షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చూసారు కదా, ఈ పిండి మొత్తాన్ని బాల్స్ లాగా మీకు నచ్చిన షేప్లోకి చేసుకోవచ్చు. ఎక్కడ క్రాక్స్ లేకుండా నీట్గా బాల్స్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కకూడదండి, ఎందుకంటే బాగా వేడెక్కితే గులాబ్ జామున్ వేయగానే కలర్ చేంజ్ అయిపోతాయి. సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 to 10 minutes కొంచెం హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ని దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. వేయగానే వాటిని అస్సలు తిప్పకూడదండి. ఒక 5 minutes అలా ఉంచి తర్వాత మెల్లగా స్లోగా మనం తిప్పుకోవాలి. ఎక్కువ హీట్ మాత్రం అవ్వకుండా చూసుకోండి, లేదంటే కలర్ ఊరికే చేంజ్ అయిపోయి లోపల మాత్రం గట్టిగా అలాగే ఉంటాయి. సో లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి తీసుకుని వేసుకోవాలి. పాకం రెడీగా ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం పాకంలోకైనా వేసేసుకోవచ్చు, లేదంటే ఒక 5 minutes గ్యాప్ తీసుకుని అప్పుడు మనం పాకంలోకి వేసుకోవాలి. ఇలా పాకంలోకి వేసిన తర్వాత ఒక 2 hours వరకు మనం వాటిని అలాగే నాననివ్వాలి. అప్పుడే కంప్లీట్గా గులాబ్ జామున్ లోపల వరకు పాకాన్ని బాగా పీల్చుకుంటుంది. ఇలా వేడి మీద వేస్తేనే బాగా పీల్చుకుంటాయి. ఇలా ఒక 2 hours నానబెట్టేసిన తర్వాత మన గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చూసారు కదా, చాలా స్మూత్గా కట్ అవుతుంది, లోపల వరకు చాలా జ్యూసీగా వెళ్ళింది. ఇప్పుడు బాగా జ్యూసీగా లోపల వరకు పీల్చుకున్న తర్వాత మనం ఈ పాకం నుంచి సెపరేట్గా చేసేసుకుని దానిపైన కొబ్బరి పొడితో కానీ లేదా షుగర్ పొడితో కానీ కోటింగ్ చేసుకుంటే మన డ్రై గులాబ్ జామున్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.